నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదనే లక్ష్యంతో వైసీపీ పనిచేస్తుంది. మంత్రి నారా లోకేష్ ఆగ్రహం. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యుల తీరు ఆవేదన కలిగించింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్య. మాజీ సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లిలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం. ఈసారి కూడా శాసనసభకు హాజరు కాకూడదని నిర్ణయం. సంక్రాంతి సంబరాలు లాటరీ టికెట్ అవినీతి కేసులో అంబటి రాంబాబుకి రిమాండ్. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు ఆవేదన కలిగించిందని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. క్వశ్చన్ అవర్ 10 నిమిషాలకు ముందే ముగియడంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభను ఉద్దేశించి మాట్లాడారు. సభా వ్యవహారాలను తెలుసుకునేందుకు విద్యార్థులకు అనుమతి ఇచ్చామని, వారి ముందు ఇలా చేయడం వల్ల చులకన భావం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. వైసీపీ సభ్యులు దీనిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని స్పీకర్ సూచించారు. విద్యార్థుల్లో చట్టసభలంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించాను. మీకు తెలుసు, ఒక సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్నా, చట్టసభలన్నా, ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను. కానీ మనం చేస్తున్నది ఏమిటి? గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెదజల్లని సభ్యుల ప్రవర్తన చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? ఈ ఆలోచన నన్ను కలసివేసింది. మన అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పసిపిల్లల మనసులో చట్టసభలంటే చులకడ భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము. అంచేత రాబోయే రోజుల్లో మన గురించి మాట్లాడలేదు నేను. దీని కారకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ శబ్దాలు వాళ్ళందరికీ పనిచేస్తానండి. ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. మంత్రి నారా లోకేష్ వైసీపీ సభ్యుల ప్రశ్నలకు ధీటుగా సమాధానమిచ్చారు. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చామని స్పష్టం చేశారు. క్రెడిబిలిటీ కంపెనీలకు భూములు కేటాయింపు చేస్తున్నట్టు తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకు రాలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు మంత్రి లోకేష్ వివరించారు. మా ప్రభుత్వానికి అయితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గవర్నమెంట్కి ₹2 ఆదాయం తగ్గినా పర్వాలేదు, ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. దట్ ఈజ్ అవర్ పాలసీ. లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ. మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ. అధ్యక్ష ఇప్పుడు సాలపూరే సత్వాది అడిగారు అధ్యక్ష. ఇది ఏదో ర్యాండమ్ కంపెనీలు కాదు, క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు. కనీసం 5-6 రాష్ట్రాల్లో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్న వారు, వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష వాళ్ళు బిల్డింగ్స్, వాళ్ళకి గ్రేడ్ ఏ ఆఫీస్ ఐటీ ఆఫీస్ స్పేస్ వాళ్ళు కట్టగలుగుతారు అధ్యక్ష. ఇది పేపర్ కంపెనీలా? దేర్ ఆల్ క్రెడిబుల్ లార్జ్ స్కేల్ ప్లేయర్స్ అధ్యక్ష. వాళ్ళ స్పేస్ దే ఆర్ అమంగ్ ద టాప్ 5. 5 సంవత్సరాలు మనం ఇప్పటికీ చాలా నష్టపోయి ఉన్నాం. ఈ 18 నెలల్లో ఎవరు ఊహించిన విధంగా ఇంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చారు అధ్యక్ష. మీరు ఒకసారి చూడండి అధ్యక్ష, ఈ 5 కంపెనీల్లో మీరు చూస్తే అధ్యక్ష ఈ 99 పైసలకి ఇచ్చిన దానికి సుమారుగా 65,000 మందికి ఒక ఐటీ రంగంలోనే మేము ఉద్యోగాలు కల్పించబోతున్నాం అధ్యక్ష. 65,000 మందికి అధ్యక్ష. 5 కంపెనీలు అధ్యక్ష, 5 కంపెనీస్. ఆ లక్ష్యం 5 లక్షల ఉద్యోగాలు. ఒక ఐటీ రంగంలో 5 లక్షలు. గుంటూరు కోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుని పీటీ వారెంట్పై సత్తెనపల్లి పోలీసులు ప్రవేశపెట్టారు. 2023లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో లక్కీ డిప్ పేరుతో అవినీతికి పాల్పడ్డారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను ఈ కేసులో పీటీ వారెంట్పై సత్తెనపల్లి పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు.
విచారించిన న్యాయమూర్తి ఈ నెల 26 వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తిరిగి తరలించారు. చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసు, పట్టాపురం పిఎస్లో నమోదైన కేసుల్లో అంబటి రాంబాబుకు ఇప్పటికే బెయిల్ వచ్చింది. ఈరోజు అంబటి రాంబాబు గారిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి క్రైమ్ నంబర్ 8/23 ఆఫ్ సత్తెనపల్లి టౌన్ పిఎస్ వాళ్ళు నిన్న పీటీ వారెంట్ ఇవ్వమని కోర్టులో అడిగి ఆర్డర్ తీసుకొని వెంటనే వెళ్ళేసి రిమాండ్ మీద తీసుకొచ్చారు. కోర్టు వారు అతనికి 26 వరకు రిమాండ్ ఎక్స్టెండ్ చేస్తూ రిమాండ్ ఇచ్చారు. అలానే సత్తెనపల్లి టౌన్ పిఎస్ వాళ్ళు అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2021 నుంచి 24 వరకు సంక్రాంతి సంబరాలు ఉత్సవాల్లో భాగంగా అక్కడ లాటరీ టికెట్స్ ప్రతి టికెట్ విలువ 100 రూపాయల కింద అట్లా వాలంటరీ ద్వారా ఎవరైతే ఈ పెన్షన్ హోల్డర్స్ అంటారో వాళ్ళకి ఇచ్చారు బలవంతంగా అనేది అలిగేషన్. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరిగింది. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా గవర్నర్ ప్రసంగం ఉందని శ్రావణ్ కుమార్ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో వ్యవస్థలు విధ్వంసం అయ్యాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందనేది వాస్తవమని చెప్పారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్దని విమర్శించారు. అన్ని అడ్డంకులను అధిగమిస్తూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పాలన అందించేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో అహర్నిశలు శ్రమిస్తుందని శ్రావణ్ కుమార్ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ 3 రాజధానుల 3 ముక్కల ఆటని నిర్బద్ధంగా తిరస్కరించి మరలా ప్రజలందరూ విసుగు చెంది 2024లో అపూర్వమైన ప్రజాదరణతో కూటమిని చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో బలపరిచి పెద్ద ఎత్తున మద్దతు తీసుకొచ్చారు. అధ్యక్ష, ఎప్పుడైతే అమరావతిని నాశనం చేశారని రాష్ట్ర ప్రజలందరూ భావించారో, ఎన్నికల సందర్భంలో కూడా ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాలు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉంటుంది. సీఎం చంద్రబాబు విజన్ కు నిదర్శనం గవర్నర్ ప్రసంగమని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చలో భాగంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంకల్పానికి ప్రతిబింబంలా గవర్నర్ స్పీచ్ ఉందన్నారు. జీరో పావర్టీ అనేది కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో చేసి చూపుతున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదని నసీర్ వెల్లడించారు. శ్వేతపత్రాలు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ప్రజలకు పూర్తిగా అర్థమయ్యేటువంటి విధంగా తెలియజేసేటువంటి విధంగా శ్వేతపత్రాలు విడుదల దగ్గర నుండి 10 ముఖ్యమైనటువంటి పాయింట్స్ ని పెట్టుకొని, గైడింగ్ ప్రిన్సిపల్స్ ని పెట్టుకొని ఈ రాష్ట్రము ఏ విధంగా పయనింపజేస్తా ఉంది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా, సంక్షేమం దిశగా, ప్రజలకు కావాల్సినటువంటి పరిపాలనను ఏ విధంగా అందించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేయబోతా ఉందనేటువంటి విషయాన్ని 10 గైడ్ లైన్స్ ద్వారా ఈ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని మన ప్రభుత్వం పెట్టడం జరిగింది. అధ్యక్ష, తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షులు జగన్ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై జగన్ దిశానిర్దేశం చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణంగా ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని జగన్ నిర్ణయించారు. శాసన మండలిలో ప్రజా సమస్యలపై గళమెత్తాలని సభ్యులకు సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టేలా నేతలు పోరాటాలు చేయాలని తెలిపారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ యువతకి ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో నిరంతరం ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చలో భాగంగా ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రాష్ట్రం డెవలప్ అయ్యిందనేది వాస్తవమని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి, అరాచక పాలన వల్ల ఏపీ 30 ఏళ్లు అభివృద్ధిలో వెనకపడిందని చెప్పారు. 3,8,00,000 యొక్క జీడీపీని సాధించాలన్నటువంటి ఒక అత్యుత్తమైనటువంటి ఆలోచనతో సాగే ఈ ప్రయాణంలో ఈరోజు ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి నిన్న గవర్నర్ తెలిసినటువంటి అనేక అంశాలు, అనేక రంగాల్లో, వ్యవసాయ రంగాన్ని తీసుకున్నా, పారిశ్రామిక రంగాన్ని తీసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నా, వివిధ రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాం. అధ్యక్ష, అది కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 ఏదైతే జీడిపి
3,08,00,000కు చేరుకోవాలని ఆలోచించారో ఆ వైపు పరుగులు పెడుతున్నాం అన్నటువంటిది నిన్న స్పష్టమైంది అధ్యక్ష. అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె కార్యక్రమం కలెక్టరేట్ ఎదుట నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కుమార్ మాట్లాడుతూ దేశంలో ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల నడ్డు విరిచారని ఆరోపించారు. దానివలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మంది మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం యథాతథంగా పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫణీంద్ర, అబ్దుల్ సలీం, వెంకట్రావు, హనుమంతరావు, కంచుమాటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా ఈరోజు సమ్మె పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 4 లక్షల మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఫెడరేషన్ కూడా పాల్గొనాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న 4 లక్షల మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కూడా ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ లేబర్ కోడ్స్ వల్ల సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్ యాక్ట్ అనేది ఏదైతే కనుక 1976 నుంచి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి అమల్లో ఉందో అది పూర్తిగా నెరవేరే పరిస్థితి ఉంది. దాంతోపాటు ఎప్పుడు లేని విధంగా ఈ మా ప్రొఫెషన్లోకి కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ పద్ధతి కూడా తీసుకొస్తున్నారు ఈ లేబర్ కోడ్స్ ద్వారా. దీన్ని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. వీటన్నిటికంటే మరీ ఘోరంగా 300 మంది కంటే తక్కువ ఉన్న ఎంప్లాయీస్ ఉన్న ఏ కంపెనీ అయినా సరే కూడా కాంపోజిషన్ ఇవ్వకుండా, ఒక నోటీస్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా మూసేసే హక్కు కూడా ఈ లేబర్ కోడ్స్ కల్పిస్తున్నాయి. దీనివల్ల మా దాంట్లో దాదాపు 80% మంది కార్మికులు కూడా రోడ్డును పడే ప్రమాదం ఉంది. దాంట్లో మిగతా 20% మందిలో కూడా డివిజన్స్ కూడా క్లోజ్ అయిపోయే పరిస్థితి కూడా ఉంది. మెడికల్ కాలేజ్లో ఏర్పాటు చేసిన మెడ్ ఫ్యూజన్ కార్యక్రమం ఈ నెల 22 వరకు కొనసాగుతుందని ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి వెల్లడించారు. ఈ నెల 4వ తేదీ నుంచి గుంటూరు మెడికల్ కాలేజ్లో ఏర్పాటు చేసిన మెడ్ ఫ్యూజన్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచార్య తెలిపారు. ఈ మెడ్ ఫ్యూజన్ కార్యక్రమాన్ని ప్రతి విద్యార్థి చూడాల్సిన అవసరం ఉందన్నారు. దానివలన విద్యార్థులు మెడికల్ విద్య వైపు వెళ్లాలనే కోరిక కలుగుతుందన్నారు. ప్రతిరోజు 4 నుంచి 5,000 మంది విద్యార్థులు వచ్చి ఈ ఎగ్జిబిషన్ ను సందర్శిస్తున్నారని తెలిపారు. పరిస్థితిని బట్టి మరికొంతకాలం పొడిగిస్తామని ఆయన మీడియాకు వివరించారు. ప్రతిరోజు 4,000 నుంచి 5,000 మంది స్టూడెంట్స్ విజిట్ చేస్తున్నారు. ఆశ్చర్యానికి లోనవుతున్నారు, చాలా అనుభూతికి లోనవుతున్నారు, చాలా సంతోషపడుతున్నారు. ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో మెడిసిన్ మీద ఆసక్తి కలుగజేయడం కోసం, భవిష్యత్తులో వాళ్ళు ఎంచుకునే ప్రొఫెషన్లో ఈ మెడిసిన్ అనేది వాళ్ళకి ఒక స్పార్క్గా ఉపయోగపడుతుందని, ఇప్పటి వరకు ఎంబీబీఎస్ అనే ఆలోచన లేని వాళ్ళు ఇది విజిట్ చేసిన తర్వాత, ముఖ్యంగా అనాటమీ డిపార్ట్మెంట్ కానీ, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ, పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ ఉన్న ఆ స్పెసిమెన్స్ని చూసి, ఆ మోడల్స్ని చూసి వాళ్ళు ఈ నెల 22 వరకు ఉంటుందని అనుకుంటున్నాం. రెస్పాన్స్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది. నగరంలో దేశవ్యాప్త సమ్మె ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మెలో వేలాది కార్మికులు, రైతులు, వివిధ రంగాల ఉద్యోగులు పాల్గొని లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీ శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు జరిగింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్మిక సంఘాలు, రైతు సంఘాల నాయకులు మాట్లాడారు. కార్మికులను బాధితులుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, విశాఖ ఉక్కుతో సహా ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణను ఆపాలని ఆందోళనకారులు కోరారు. కనీస వేతనం 30,000 చెల్లించాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కల్పిస్తూ సమగ్ర చట్టం తీసుకురావాలని, ముఠా, ఆటో, బిల్డింగ్, గిగ్ వర్కర్స్ ను రక్షించాలని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతంలో కూడా అమలు చేసి 200 రోజులు పని కల్పించాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పాల్గొన్నాయి. గుంటూరు మెడికల్ కాలేజ్లో నిర్వహించిన వైద్య ఎగ్జిబిషన్ ను జైన్ హైస్కూల్ విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ ఎండి మున్ను మాట్లాడుతూ ఇటువంటి ఎగ్జిబిషన్లు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి విజ్ఞానాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. 30 ఏళ్ల తర్వాత ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ అభినందనీయమన్నారు. శిశువుల ఎదుగుదల దశలు, మానవ శరీర అవయవాల పనితీరు, రక్తదానం, శస్త్రచికిత్సల సమయంలో మత్తు విధానం వంటి అంశాలను వైద్య విద్యార్థులు వివరించారు. విద్యార్థులు ఆసక్తిగా నోట్స్ తీసుకుని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ తమీం అన్సారియా సమీక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంచాలని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఏపీ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ జనాబ్ షేక్ హసన్ బాషా తెలిపారు. జీజీహెచ్లో హజ్ యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ క్యాంప్ ని చైర్మన్ స్వయంగా పర్యవేక్షించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదనే లక్ష్యంతో వైసీపీ పనిచేస్తుంది. మంత్రి నారా లోకేష్ ఆగ్రహం. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యుల తీరు ఆవేదన కలిగించింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్య. మాజీ సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లిలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం. ఈసారి కూడా శాసనసభకు హాజరు కాకూడదని నిర్ణయం. సంక్రాంతి సంబరాలు లాటరీ టికెట్ అవినీతి కేసులో అంబటి రాంబాబుకి రిమాండ్. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.